వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు. మాపై నమ్మకంతో ఎన్డీఏను ప్రజలు 3 సార్లు గెలిపించారు. ఎంపీ పురంధేశ్వరి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్. సైప్రస్ కు అధికార పర్యటన సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నికోసియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో ఆచారబద్ధమైన స్వాగతం పొందిన తర్వాత ఆర్చ్ బిషప్ మకారియన్ విగ్రహానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సంజ్ఞ భారతదేశం మరియు సైప్రస్ మధ్య దౌత్య మరియు చారిత్రక సంబంధాలను మరింతగా పెంచడాన్ని సూచిస్తుంది. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. తర్వాత సార్ ఈ పైన స్టేజ్ లో ఫస్ట్ స్పీచెస్ ఉంటుంది సార్. 6:30 to 7 మనం స్పీచెస్ పెట్టుకున్నాం సార్. స్పీచెస్ తర్వాత సార్ పిఎం గారు తమరు అందరూ కూడా ఫ్రంట్ లో వచ్చి పర్ఫామ్ చేస్తారు సార్. గతంలో అలా ప్లాన్ చేశారు సార్. అదొకటి క్లారిటీ తెచ్చుకోవాలి సార్. మనం ఇక్కడ ఫ్రంట్ వచ్చి మీకు ఇవన్నీ వస్తాయి. అలాంటి ఎమర్జెన్సీ కంటింజెన్సీ ప్లాన్ స్కీమ్ బి. స్కీమ్ బి విల్ గో టు ప్లేన్ ఏరియా.
ప్లేన్ ఏరియా సార్ మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్. రైల్వే గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి ఉంచుతాం సార్. అక్కడ పెట్టుకోండి, అక్కడ పంపించాలి. అది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. ఎస్ 20th టైడ్తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా రోజు లేదు కదా? లేదు సార్, ప్రెడిక్షన్ లేదు. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు, ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే సార్ మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ కనపడేది ఇక్కడ వరకు సార్, అండ్ చెట్టు వరకు కనపడచ్చు అంతే, అంతవరకు. తర్వాత కొంచెం ఇదవుతుంది. బట్ డ్రోన్ షాట్స్ ఫుల్ వస్తుంది సార్, ఫుల్ స్ట్రెచ్. అంటే ఇప్పుడు ఎస్పీజీ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వస్తున్నారు సార్. వాళ్ళతో ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందు, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు రాకముందు హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఈ డ్రోన్స్ విజువల్స్ కవర్ చేసేస్తాము అని టీం వస్తుంది సార్. వాళ్ళతో కలుస్తున్నాం. మీటింగ్ అయిపోయినా డ్రోన్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. తర్వాత 9,000 మెంబర్స్ నేవీ వాళ్ళు వస్తారు సార్ ఈ ఏరియాలో. అది జస్ట్ జాగ్రత్తగా అన్నీ కూడా గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్డ్గా ఉండాలా, మనం అనుకున్నది కరెక్ట్గా జరగాలి. నేను ఇప్పుడు మాట్లాడాను సార్. ఏం లేదు సార్, ఎన్జిటి ఒకటి కంప్లైంట్ చేసి సరే మాట్లాడి ఈ ఏరియా అంతా ఫ్రీ. ఇది శానిటైజ్ జోన్ సార్. ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై రాజమహేంద్రవరంలో ఆమె సమీక్ష నిర్వహించారు. 2017 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రధాని మోడీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారు. గతంలో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారు. ప్రస్తుతం 32 కోట్ల మందికి సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతుంది. 12 కోట్ల మందికి మరుగుదొడ్లు సౌకర్యం కల్పించామని పురంధేశ్వరి తెలిపారు. ఇక మన ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ మనం తెచ్చుకున్నాం. అదేవిధంగా ఢిల్లీ రాజమండ్రి కనెక్టివిటీ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని ఫ్లైట్స్ వస్తాయని చెప్పి నిన్న నేను ఇండిగోతో మాట్లాడినప్పుడు కూడా నిన్ననే మాట్లాడాను. ఫ్లైట్స్ మాకు కొరత ఉన్నాయి. మీరు ఏవైతే ప్రతిపాదించారో, మేము ఆల్రెడీ బనారస్కి కావచ్చు, కాశీకి కావచ్చు, రాజస్థాన్కి కావచ్చు, మేము ఆల్రెడీ ప్రతిపాదన ఇచ్చున్నాము, కనుక మేము కన్సిడర్ చేస్తామని చెప్పి వారు చెప్పారు. ఇంకా మనకి ఇక్కడ నర్సరీలు మెండుగా ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ మనకు ఒక హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కేంద్రం ఇచ్చినటువంటి నేపథ్యం. చిరకాల వాంఛైనటువంటి భద్రాచలం కొవ్వూరు లైను 151 కిలోమీటర్ల లైన్ ఏదైతే ఉందో అది మంజూరైంది. అది మంజూరైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దువ్వాడ రాజమండ్రి లైను 4,448 కోట్ల రూపాయలతోటి డబ్లింగ్ అయినటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే ఈ పెట్టుబడులు అని చెప్పి మనం అనుకుంటున్నామో 4,83,060 మంది రైతులకి రాజమండ్రిలో మనం వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఏఐబిపి అంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, అది మరియు ప్రధాన్ మంత్రి సించాయ్ యోజన, కిసాన్ సించాయ్ యోజన అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా 7 ప్రాజెక్టులు మన ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేయగా, అంటే యాక్సెప్ట్ చేయగా, ఒకటి పుష్కర్ ఎల్ఐసి ఏదైతే ఉందో దానికి 48 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు సోమవారం మంత్రి రామానాయుడు హాజరయ్యారు. మళ్లీ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గత 5 ఏళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రెడ్ బుక్ గురించి ఓవైసీ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. తొలిసారి 2014లో, రెండోసారి 2019లో ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఎన్నికల కమిషన్ కు నాపై ఒక్క ఎఫ్ఐఆర్ కేసు కూడా లేవని ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశానన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు 2014లో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు నా ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఒక్క కేసు కూడా నా మీద నమోదవనటువంటి స్థితిలో ఆ రోజు అఫిడవిట్ నేను ఆ రోజు సబ్మిట్ చేశా ఎలక్షన్ కమిషన్కి. అదేవిధంగా 2019లో రెండవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కానిటువంటి పరిస్థితి ఆ అఫిడవిట్లో ఈరోజు మీరు చూసినా కూడా తెలుస్తుంది. కానీ 2024లో మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు 25 కేసులతోటి వివరాలతోటి ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేయవలసి వచ్చింది అని అంటే 19-24 5 సంవత్సరాల గత వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులుతో మొదలైనటువంటి విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా గతంలో ఎప్పుడూ కూడా ఒక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎఫ్ఐఆర్లు, కేసులు లేనిటువంటి నాలాంటి వ్యక్తి మీద కూడా మరి 19-24 మధ్య 25 కేసులు పెట్టారని అంటే అటువంటి నాయకులు, అటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా సత్యమేవే జయితే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా సత్యమే గెలుస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని, ఇలాంటి కేసులో జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు. పైశాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నాపైన కేసులు పెడుతున్నారు. 6 నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టు చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్టు చేసినా కూడా భయపడను, వెనక్కి తగ్గం, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్త ఏమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ రేసు అంశం 4 గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్ కు ఇదే నా సవాల్. లై డిటెక్టర్ టెస్ట్ కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్ అన్నారు. జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు.
అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. 14 ఏళ్లుగా సీఎంగా చేశావు, సరిపోలేదా? నీ తర్వాత పార్టీకి వారసుడు నీ కొడుకే కదా, జూనియర్ ఎన్టీఆర్ కాదుగా. జూనియర్ అంతా పాపులరా? నాకైతే తెలియదు. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించు అని అసదుద్దీన్ వైవైసీ అన్నారు. बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम. आता क्या उन्हें, आता क्या? नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने. मगर आपने लोकेश को परेशानी में डाल दिया. मेरे भाई సచ్చాయి. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని చిత్ర పరిశ్రమకు ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సూచించారు. తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కన్క్లూడ్ చేశాం. సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక 6 months నుంచి దానికి వర్క్ జరుగుతూ ఉంది అన్ని రకాలుగా. ముందు ఈ అవార్డ్స్ అనుకున్నప్పుడు కూడా 2024 ఒకటే ఇయర్కు అవార్డ్స్ అనుకోవడం జరిగింది. తర్వాత డిస్కషన్ అవుతున్న కొద్దీ అది కాస్త 2024 ముందు కూడా 2014 తెలంగాణ ఆవిర్భవించిన నుంచి 2023 వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, వాళ్ళు కష్టం అంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా వాళ్ళకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా. ఒకరికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి. ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి, సినిమాల్ని ఫైనల్ చేసి, టెక్నీషియన్స్ ఫైనల్ చేసి అలా ఇస్తే మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నేను ఆ ఈవెంట్కి తీసుకొచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత కిందే తీసుకున్నాము. లాస్ట్ 6 months నుంచి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని, మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. ఎక్కడన్నా డెఫినెట్గా ఇలాంటివి జరిగి ఉంటాయని నేను ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం జిల్లా మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా ప్రజా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజా మరియు పాల్గొన్న వివిధ శాఖల అధికారులు.
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సిఐటియు పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో నర్సీపట్నం గొలుగొండ ప్రాజెక్టుల ప్రతినిధులు గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు డి మహాలక్ష్మి మాట్లాడుతూ అనేక ఐసిడిఎస్ లో అంగన్వాడీ టీచర్ మినీ హెల్పర్స్ గా పనిచేస్తున్నా మాకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తల్లికి వందనం, వితంతు, వికలాంగుల పెన్షన్లు అమలు కావడం లేదన్నారు. కొంతదరి రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. కావున ప్రభుత్వ రికార్డులో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగి అనే పేరును తొలగించాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ పేరు ప్రభుత్వ ఉద్యోగి ఉంది, ఇచ్చేది గౌరవ వేతనం. ఈ గౌరవ వేతనం పేరుతో అమలు కావాల్సిన సంక్షేమ పథకాలను అమలు కావడం లేదు అన్నారు. అనేక మంది అంగన్వాడీలు చాలీని గౌరవ వేతనంతో బ్రతకలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే సంక్షేమ పథకాలను అమలు చేయాలి, లేకపోతే కనీస వేతనం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో ఆర్ రమణమ్మ, వెంకటలక్ష్మి, నాగమణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కూడింది గౌరవ వేతనం అనేది జీతం కాదు. దీనికి ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలు ఏవి వర్తించవు. గౌరవ వేతనం ఇస్తున్న ప్రజలకి మిగతా ప్రజల్లాగే, పేద ప్రజల్లాగే చూస్తే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. అదే హామీ మేరకు ఈరోజు సంక్షేమ పథకాలు తల్లికి వందనం, రైతుకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకం కానీ లేదంటే ఇతర సంక్షేమ పథకాలు ఏ అమలు చేసినా సరే వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే కాదు, ఈ అంగన్వాడీ వృత్తిలో భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఇల్లు లేని పేదలు ఉన్నారు, అనేక రకాల పేదలు ఇందులో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగం అనే నిబంధన తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే పేరుకి ఉద్యోగం అంటున్నారు, కానీ వాస్తవంగా ఉద్యోగులకు వర్తించాల్సిన కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ కానీ ఏమీ అమలు చేయరు. కాబట్టి ఆ పదాన్ని తొలగించి కామన్ పేదల్లాగే చూసి వాళ్ళకే వర్తించి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అంగన్వాడీ లీడర్ నండి. మేము ఈరోజు అంగన్వాడీ సమస్యల మీద ఆర్డీఓ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు మాకు ఏమీ అమలు అవ్వట్లేదు. అన్ని సంక్షేమ పథకాల్లోనూ ప్రతి వెబ్సైట్లోనూ అంగన్వాడీ అనేసరికి ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్ని వస్తుంది. ఆ పదాన్ని తొలగిస్తామని చెప్పేసి అన్నారు. పదాన్ని తొలగించలేదు. ఆ పదాన్ని తొలగించడానికి మేము ఎన్నోసార్లు మంత్రి గారికి లెటర్లు ఇచ్చున్నాము. చేస్తామంటున్నారు కానీ సంవత్సరం కాలం అయిపోయింది. అన్ని పథకాలు ఒక ట్రిప్ అన్నీ అందరికీ అమలు అయిపోతున్నాయి. మరి మాకు కనీస వేతనం లేదు, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడానికి పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, ఏమీ లేదు. మాకు 42 రోజులు సమ్మె కాలంలో ఈ రాబో ప్రభుత్వం ఇచ్చే హామీలలో కనీసం 1-2 హామీలు కూడా పర్ఫెక్ట్గా అమలు చేయలేదని, దాన్ని అమలు చేయాలని, ఆ ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్ని తొలగించాలని, మాకు కూడా రేపొద్దున ఈ బస్సులు ఎక్కినా ఫ్రీ కానీ లేకపోతే గ్యాస్ పడితే డబ్బులు కానీ ఎకరా 60 సెంట్లు ఇలా 30 సెంట్లు ఉన్న వాళ్ళకి వ్యవసాయ భరోసాలు కానీ ఏమీ పడట్లేదండి. ఒక ఉద్యోగి అనే పదం వల్ల ఏ బెనిఫిట్ మాకు రాలేదు. ఆ ఉద్యోగి అనే పదాన్ని వెబ్సైట్లోంచి తొలగించమని ఆర్డీఓ గారి ద్వారా పై స్థానానికి పంపించాలనే ఉద్దేశం మీద మేము ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి మెమోరాండం ఇవ్వడానికని వచ్చామండి. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం తురకనాయుడు వలస గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఎస్సీ వీధిలో ఓ శుభకార్యం జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన ఎర్ల గొల్లలకు చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి బైక్పై వచ్చి ఎస్సీ కులానికి చెందిన ముగ్గురికి కులం పేరుతో దూషించి కొట్టడంతో తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్లో చేరారు. ఈ నేపథ్యంలో జిఎమ్మ వలస పోలీసులకు ఎస్సీ కులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కులం పేరుతో దూషించడానికి ఫిర్యాదు చేయడంతో ఎర్రగొల్లలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ నిమిత్తం పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు గ్రామాన్ని సందర్శించి బాధితుల వద్ద వివరాలు సేకరించి ఎర్రగొల్లలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గంటల 5-5:30 మధ్య ఇక్కడ తురకనాడు వలసలో ఎత్తుల హరి అని చెప్పి ఈయన నిన్న ఫంక్షన్ అయింది అలా ఈ ఊర్లో. ఆ ఫంక్షన్కి సంబంధించి సామాన్య లారీ బండిలో ఎక్కిస్తూ ఉంటే లగేజ్ ఆటోలో ఎక్కిస్తుండగా టైంలో తురకనాడు వలసకు చెందినటువంటి ఎర్రగొల్లలకి సంబంధించినటువంటి రాజు మరి కొంతమంది బండి మీద వెళ్తే అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. బండికి అడ్డం తీయమంటే ఒక 2 నిమిషాలు ఆగని చెప్పి ఆయన క్లియర్ చేసే టైంలో అతను ఈ క్యాస్ట్ అబ్యూజ్ చేసి మమ్మల్ని కొట్టారని చెప్పి
అలాగే ఈ బండి మీద రాజుతో పాటు వచ్చిన ఇంకో కుర్రోడు తొరకనాడు వలస వెళ్ళి ఆ లోనకి వెళ్ళి ఎర్రగొల్లకు సంబంధించిన మిగిలిన వ్యక్తుల కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఒక కంప్లైంట్ మాకు నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో మాకు పోలీస్ స్టేషన్కి వస్తే అది బత్తేలి జిఎంఆర్స పోలీస్ స్టేషన్గా కేసుగా నమోదు చేశాము. దీంట్లో వీళ్ళు అందరూ కూడా ఎస్సీస్ కంప్లైంట్స్ అంతా ఎస్సీస్ ఉన్నారు. అందువల్ల ఎస్సీ ఎస్టీ కేసు మరియు హత్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అందరు సాక్షులందరూ కూడా విచారించడం జరిగింది. తదుపరి చర్యలను కూడా చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.